బిల్లు రిలీజ్ చేయడానికి వీల్లేదు ఆ కంపెనీలకి. ఓకే. కాబట్టి మీరు ఓకే చేయండి, మాకు తప్పలేదు, కరెంట్ అర్జెంట్ అవసరం అయ్యి ఎక్కువ రేటు పెట్టుకున్నాం అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. అంటే అట్టగా కుదరదు అంటూ ఇక్కడ ఉభయ కుశలోపరి తను చెప్పిన దానికి మాటకి తగ్గించనందుకు గాను తగ్గించమని ఆదేశాలు ఇస్తూ, అదే సందర్భంలో వీళ్ళు 2,500,000 కోట్లు ఎంతో ఎక్స్ట్రా కట్టాల్సి ఉందంటే 1,200 కోట్లకు ఓకే చేసింది. అంటే ఆ ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బుల్లో 1,200 కోట్లు వాళ్ళకి ఇవ్వండి సావనేయమని చెప్పింది అనమాట. ఆ మిగతా 900 కోట్లు వెనక్కి జనాలకి ఇవ్వండి. ఈఆర్సీ చరిత్రలో ఫస్ట్ టైం డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పటం. దాని మీద వీళ్ళు అప్పీలు గిప్పీలు అన్నీ అయిపోయినాయి. కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని నాకు తెలిసి ఇదే ఈనాడు జ్యోతిలో 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో వార్త కూడా వేశారు. మనం కూడా చదివాం ఆ వార్త, మనం కూడా వీడియో చేసాం. బట్ ఆ రోజు డిబేట్ చేయలేదు దాని మీద, అంతే. వీడియో నేను చేశాను. కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి ఎట్లయితే కనుక మరి అమలు చేస్తారా లేదు ఇలా చూద్దామని. ఇప్పుడు అది అమలు చేయబోతున్నారు. అంటే ఇందులో ప్రభుత్వం క్రెడిట్ ఏమీ లేదు. ప్రభుత్వము రకంగా శిక్షకి గురవుతోంది. మీకు ఏపీఆర్సీ చెప్పింది కాబట్టి ఇది తగ్గుతుంది, వెనక్కి ఇమ్మన్నారు కాబట్టి. లేదంటే తగ్గుద్దా, తగ్గిస్తారా, ట్రూ డౌన్ అని అనగలం అప్పుడు? అంటే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి లాజిక్ ఉంటుంది. ఏంటి